నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి మేడం? 100% కనిపిస్తుంది. ఎంతవరకు అని కాదు, పబ్లిక్ లో నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. సో 100% నవీన్ గెలవబోతున్నాడు. ఇటు కేటీఆర్ గానీ బీజేపీ పార్టీలు గానీ ఎవరు చూసుకున్నా గానీ నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి దానిపై మీరేమంటారు? నవీన్ యాదవ్ క్యారెక్టర్ గురించి కావచ్చు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఈరోజు వేరే పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ లోకల్గా స్థానికంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏది చెప్తున్నారో అది వాస్తవాలు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అంటే చిన్న నుంచి మంచి స్థిరపడ్డ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, పేదలకు సహాయం చేసే మనిషి అని చెప్తున్నారు. సో అది ఇంపార్టెంట్ కదా. బయట వాళ్ళు ఏంటి బురదలు చల్లడానికి ఏదో ఒకటి నిందలు వేస్తారు. సో ఎలక్షన్ స్టంట్ లో అది కామన్. సో అది మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దాడులు చేపిస్తున్నారు, సోదాలు చేపిస్తున్నారు అని వారు మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీరేమంటారు? దాడుల గురించి, సౌదాల గురించి ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 23 ఎలక్షన్ లో ఎవరు ఏం చేసిండో ప్రజలందరూ చూసిండ్రు. ఎవరు దాడులు చేసిండ్రో, ఎవరు అక్రమంగా వాళ్ళ మీద కేసులు బనాయించిండ్రో అవన్నీ పబ్లిక్ చూసిర్రు. సో వాళ్ళు ఈరోజు ఓడిపోతామనే భయంతో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తూ ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ అయ్యిండ్రు, వాళ్ళ ఓటమి నిశ్చయమైందని అర్థమైపోయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతారు అంతకుమించి. సో కేటీఆర్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గురించి ముఖ్యంగా మాట్లాడుతూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, నన్ను గెలిపిస్తే అధికారం రాకముందుకే ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారు, అధికారం ఇస్తే ఇంత రెచ్చిపోయి ఇదవుతాడు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి దానిపైన ఏమంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరు ఏంటి అన్నది ప్రజలందరూ చూసిండ్రు. ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ అందరికీ తెలుసు. ఇంకా అంటే అభివృద్ధి గురించి తీసుకుంటే ఏ అధికారం లేనిది, పదవి లేనప్పుడే నవీన్ యాదవ్ పేదవాళ్ళకి సేవ చేసిండు. సో అధికారం వస్తే దానికి తోడ్పడుతుంది తప్పించి దానివల్ల ఎలాంటి దుర్వినియోగం ఉండదు. అండ్ పబ్లిక్ దానికి చాలా క్లారిటీగా ఉన్నారు. అయితే మైనారిటీస్ కి వత్తాసు పలుకుతున్నారు. నవీన్ యాదవ్ గారు కూడా ఎంఐఎం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన అద్దెకు తీసుకుంది, కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు ఎవరంటూ కనిపిస్తలేరు. అందుకే నవీన్ యాదవ్ ని మైనారిటీస్ నుంచి అద్దెకు తీసుకున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. దానిపైన అయినా మీరు రాజకీయం చేస్తుండ్రా, కులాల మధ్యలో చిచ్చు పెడుతుండ్రో అర్థమైతలేదు వాస్తవానికి. ఎందుకంటే మన తెలంగాణనే కాదు, మన ఇండియాలోనే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనం వెలుగుతాం. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ముస్లిమ్స్ వేరే, హిందువులు వేరే అని తీసుకురావాల్సిన అవసరం ఏమొస్తుంది? మేము ముస్లిం రంజాన్లు చేసుకుంటాం, వాళ్ళు మా తెలుగు పండుగలు చేసుకుంటారు, దసరాలు చేసుకుంటారు. అలాంటప్పుడు మేము కలిసిమెలిసి మేము ఉండంగా వాళ్ళకి బాధ ఎందుకు? ఓటమే కదా వాళ్ళ బాధ. సో ఇవన్నీ పబ్లిక్ చూస్తున్నారు. మేము దీనికి ఏవి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, మాకు టైం కూడా లేదు. మేము గెలుపు కోసం ఎదురు చూస్తున్నాం. అయితే 1,00,000 మంది మైనారిటీస్ కోసం మంత్రి పదవి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 3 లక్షల హిందూ ఓట్ల సంగతి ఏంటంటూ అంటున్నారు. దానిపైన ఏమంటారు? ఇక్కడ 1,00,000 3 లక్షల అని కాదు, వాస్తవానికి 2023లో ఇక్కడ అజూబాయ్ ఆయన కంటెస్ట్ చేసిండు కాబట్టి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచనలే తప్పించి ఇక్కడ హిందువులు ముస్లింలు మంత్రులు అందరూ మంత్రులే కదా. క్యాబినెట్ అంటే క్యాబినెట్ ఉంటది, పలానా మంత్రి అని చెప్తారు. కానీ హిందూ మంత్రి, ముస్లిం మంత్రి, ఇది కొత్త కులాలు ఎందుకు స్టార్ట్ చేస్తుండ్రు? అంటే కేవలం మన మధ్యలో గొడవలు సృష్టించడానికి తప్పించి, హైదరాబాద్ అలజడులు సృష్టించడానికి తప్పించి దేనికి పనికిరావు. సో నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? ఎంత మెజారిటీ అన్నది కాదు, అందరి నోట కూడా ఎక్కడ వినా నవీన్ అన్న, నవీన్ తమ్ముడు, లేకపోతే మా బిడ్డ అని వస్తుంది అంటే దాన్ని బట్టి మన మెజారిటీ అనేది అవతలకి డిపాజిట్లు రాకపోయినా ఆశ్చర్యపోవడానికి లేదు.